హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి గోంగూర చికెన్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. 4 ఉల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, హాఫ్ కేజీ చికెన్, 100 గ్రాముల గోంగూర తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు, 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత బాగా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. నేను 100 గ్రాముల గోంగూర తీసుకున్నాను, అంటే 2 మీడియం సైజు కట్టలు. ఇప్పుడు అదే ప్యాన్లోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 5 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను దించే ముందు 1 స్పూన్ కారం వేసుకున్నానండి. మీరు ముందైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ గోంగూర చికెన్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.